సనాతన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శివరాత్రోత్సవ శుభాశిస్సులు, శుభాకాంక్షలు. ఆ మహాదేవుని యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కరుణా కటాక్షాలు, స్వామివారి యొక్క చల్లని చూపు అందరిపైన ఉండాలని కోరుకుంటూ, నారాయణఖేడ్ పట్టణంలో జంట గ్రామం అయినటువంటి మంగళపేటలో కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి స్వయం ప్రకటితమై స్వామివారు దేవేప్యమానంగా కోరి కొలిచిన వారి కొంగు బంగారంగా స్వామివారు అనుగ్రహం ఇస్తూ ఉన్నారు. కార్తీక మాసంలో ఇక్కడ మేము ప్రతిష్టాపన కార్యక్రమం ముగించుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ కార్యక్రమం యొక్క ప్రేరణ చేత మొట్టమొదటి శివరాత్రి ఈ ఆలయానికి అత్యధికంగా భక్తుల తాకిడితో పరమాత్మునికి విశేషంగా ప్రాతకాలమున 6 గంటల నుండే విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు విశేషంగా జరిగినాయి. తదుపరి మధ్యాహ్నం 3 గంటల నుండి మరలా అభిషేక కార్యక్రమాలు, ప్రదోష కాలంలో మళ్ళీ స్వామివారికి విశేషమైనటువంటి హారతి, అలాగే స్వామివారికి పల్లకీ సేవ, భక్తుల యొక్క కోలాహలంలో నృత్య నాట్యాలతో, స్వామివారికి కీర్తనలతో సంకీర్తనలతో స్వామివారికి విశేషంగా పల్లకీ సేవ చేసుకొని స్వామివారి యొక్క విశ్వశాంతి కొరకై, అందరి క్షేమం గురించి, అందరి యొక్క పుత్రపౌత్రాది వంశాభివృద్ధి జరగాలన్న సదుద్దేశం చేత పార్వతి రాజరాజేశ్వర స్వామి స్వరూపుడైనటువంటి ఆ విశాలాక్షి సమేతుడైన ఆ విశ్వేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవపేతంగా జరగబోతా ఉంది. అట్టి ప్రేరణచే తదుపరి స్వామివారికి రాత్రి 12 గంటల 2 నిమిషాలకు లింగోద్భవం, అంటే స్వామివారు శివరాత్రి అంటే రాత్రే కాబట్టి, రాత్రి జాగరణ ఉంది కాబట్టి, స్వామివారి యొక్క శివరాత్రి మహోత్సవంలో ఇక్కడ అందరూ కూడా జాగరణ చేసి విశేషమైనటువంటి భక్తి సంకీర్తనల మధ్య స్వామివారికి 12 గంటల 2 నిమిషాలకు లింగోద్భవ కాలం చేస్తూ ఉన్నాం. స్వయంగా స్పర్శించి స్వామివారికి దర్శించేటటువంటి పుణ్య అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. సనాతన ధర్మంలో శివరాత్రి అంటేనే రాత్రి జాగరణ అని అంటారు. కాబట్టి ప్రజలకందరికీ కూడా, భక్తులకందరికీ కూడా ఈ వేదిక ద్వారా ఒక విషయం చెప్తూ ఉన్నాం. అందరూ కూడా విచ్చేయండి, స్వామివారి ఆలయ ప్రాంగణంలో స్వామివారికి సేవించుకోండి, స్వామివారి సేవలో తమ వంతు పాత్రను పోషించండి. మొట్టమొదటి అడుగు మీరే అయి స్వామివారి యొక్క సేవలో నిమగ్నమై ఆ స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి కరుణకు, స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దేవేప్యమానంగా దినదిన వర్ధమానమవుతున్నటువంటి ఈ ఆలయంలో ఇంకా కూడా చేయవలసినవి చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ భక్తులు హితోధికంగా అందరూ కూడా పాల్గొని, అందరూ కూడా చేయి వేసి ఈ యొక్క ఆలయాన్ని దేవేప్యమానంగా భవ్య మందిర నిర్మాణంలో తమ వంతు పాత్రను కూడా పోషించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా విశ్వేశ్వరాలయ కమిటీ, ఆలయ అభివృద్ధి కమిటీ, అలాగే అర్చక స్వాముల తరఫున మీకు అందరికీ కూడా శివరాత్రోత్సవ శుభాకాంక్షలు, శుభాశిస్సులు తెలియజేస్తూ సనాతన హిందూ ధర్మం ఇలాగే దేవీప్యమానంగా వెలగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!